గత 2-3 వారాలుగా ధ్యానిస్తూ వస్తున్నాము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అనే ఈ వచనం ఎక్కడ ఉన్నది? యోబు గ్రంథంలో ఉన్నది. ఎక్కడ ఉన్నది? 4:6. సో ఈరోజు తేదీ ఎంత? నెల? నాకు ఎట్టుందంటే మీరు చెప్పేది 7 అన్నట్టుంది. 7 కాదు, 7 సంవత్సరం 6 అంటే 24. 2+4 ఎంత అయింది? ఓకే. సో భక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని చూచాం. ఈ భక్తి కలిగిన వారు ఏం చేస్తారని చూచాం. భక్తి కలిగిన వారందరూ ప్రార్థన చేసేవారుగా ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేశాం. ఈ ప్రార్థన చేసేవారు 32వ కీర్తనలో మనం చూసాం కదా. 32 వచ్చిన వారు కదా. నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. అలాగూ ప్రార్థన చేసే వారిని గురించి మనం ధ్యానిస్తూ ఉండగా భక్తి కలిగిన దానియేలు మనకు కనబడ్డాడు కదా. బైబిల్లో చాలామంది ఉన్నారు. ఈ భక్తి కలిగిన దానియేలుని గురించి మనం చూసాం. దానియేలు గ్రంథంలో దానియేలు భక్తిపరుడుగా ఉండగా మరి అక్కడ మిగిలిన వారిని గురించి చూడండి. మనము పోయిన వారంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కొన్ని మాటలు మనం ధ్యానం కూడా చేశాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ భక్తి కలిగిన దానియేలును గురించి చూస్తూ ఉన్నాం. ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలు జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఈ దానియేలు యూదా దేశము నుండి, ఇశ్రాయేల్ దేశం నుండి చెరపట్టబడిన వారిలో ఒకడిగా ఉన్నాడు. ఇలాంటి ఈ సమయంలో అక్కడున్న రాజు నెబుకద్నెజరు ఇశ్రాయేలీయులలో చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి రండి. 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. యూదా రాజైన యెహోయాకీము ఏలుబడిలో బబులోను రాజుగు నెబుకద్నెజరు యెరూషలేముకు వచ్చి ముట్టడి వేసాడని 1వ వచనంలో ఉన్నది. అక్కడ నుండి వస్తువులు అవన్నీ తీసుకుని వెళ్ళారని చూస్తున్నాం. 3వ వచనంలోకి వచ్చేసరికి రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగో ఆజ్ఞాపించిన, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, అంటే ఇశ్రాయేలు దేశములో నుండి 2వ వచనంలో చూస్తే ఉపకరణములను వాటన్నిటినీ తీసుకుని వచ్చారు. వారితో పాటు మనుషులను కూడా తీసుకుని వచ్చారు. చెరలోనికి. వారు ఇశ్రాయేలు దేశంలోని వారు దేవుని మాట వినని కారణంగా దేవుడు వారిని శత్రు దేశానికి అప్పగించాడు. ఆ శత్రువులు వెళ్ళిపోయి వారందరినీ చెరగొని తీసుకుని వచ్చారు బబులోను దేశానికి. ఆ కాలంలో తీసుకొచ్చిన వారిలో ఉన్న మనుషులలో ప్రత్యేకమైన వారిని వేరుపరుస్తున్నారు. ఆ వచనం ఇక్కడ మనం చూస్తున్నాం. రాజు ఏం చెప్తున్నాడంటే అక్కడ నపుంసకుల అధిపతికి, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువగలిగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పించమని రాజు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీ దేశం నుండి తీసుకొచ్చిన వారిలో రాజవంశములో ఎవరున్నారో వారిని ప్రత్యేకపరచండి. ఆ తర్వాత వారిలో ఎలాంటి వారు? రాజవంశములలో ముఖ్యులైన వారిని, 2వది లోపము లేని వారిని, 3వది సౌందర్యం కలిగిన వారిని, 4వది సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట, రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి వారికి బబులోను దేశం యొక్క కల్దీయుల భాషను కూడా నేర్పించండి అని చెప్పాడు.
ఇశ్రాయేల్ వారి హెబ్రీ భాష, హెబ్రీ లేదా గ్రీక్. కానీ ఇక్కడ వీరు కల్దీయుల భాషను వారికి నేర్పించమంటున్నారు. ఎవరు వీరు? రాజు నగరంలో నిలవడానికి అర్హత కలిగిన వారు. రాజనగరంలో నిలవాలి అంటే ఆ నగరంలో ఉండాలి, రాజు దగ్గర ఉండాలి అంటే వారికి కొన్ని అర్హతలు ఇస్తున్నాడు. ఆ అర్హతలన్నీ ఉంటేనే వారికి కల్దీయుల భాషను నేర్పించండి, వారికి ఆ విద్య భాష నేర్పించండి. కనుక చెరగొని వచ్చిన వారందరినీ ఏర్పాటు చేయడంలా కొందరిని మాత్రమే, వారు కూడా ఎలాంటి వారంటే ఈ అర్హతలన్నీ ఉండాలి రాజు నగరంలో ఉండాలి అంటే. ఆ అర్హతలు లేనివారు, రాజవంశంలో లేనివారు అర్హులు కాదు. ఇక్కడ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట మనం ఆరాధనలో కూడా ధ్యానం చేయవచ్చు. ఏ మాట అంటే రాజనగరనందు నిలువదగిన వారు కొందరు ఉంటారు, నిలవదగని వారు కొందరు ఉంటారు. అంటే అర్హులు ఉంటారు, క్వాలిఫై అయ్యేవారు ఉంటారు, క్వాలిఫై కానివారు ఉంటారు. అలాంటి వారిని ఏర్పాటు చేయమంటారు. అలాంటి వారికే ఈ కల్దీయుల విద్యను భాషను నేర్పించమంటున్నారు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి అది ఒక దేశానికి సంబంధించింది. కానీ సర్వ సృష్టిలో ఉన్న మానవులందరిలో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మనకు దేవుడు ఏ అర్హతలు పెట్టాడా? దేవుని నమ్ముకోవాలి, బాప్తిసం పొందాలి, లేక పరలోక రాజ్యం చేరాలి, జీవగ్రంథంలో పేరు ఉండాలి, అలాంటి స్థానములో మనం ఉండాలి అంటే ఏమైనా ప్రత్యేకమైన అర్హతలు ఏమైనా ఇలాంటివి కానీ పెడితే మనం ఎవరం కూడా చేరం. కానీ మనలను దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు? ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు? కొరింథీయులకు రాసిన పత్రికలోకి రండి. మొదటి అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయం. బైబిల్ ఉన్నవారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం నుండి చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైన అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదురు అసహ్యింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నెబుకద్నెజరు, బబులోను దేశంలో నెబుకద్నెజరు అలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానం కలిగిన వారిని, సకల విద్యలు తెలిసిన వారిని, సౌందర్యం కలిగిన వారిని, లోపము లేని వారిని, తత్వజ్ఞానము, జ్ఞానము, విద్య ప్రవీణత కలిగిన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ దేవుడు మనలను ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు? అలాంటి లక్షణాలు ఉన్నవారే నా బిడ్డలు అవుతారంటే మనం ఒక్కరము కూడా మందిరంలో కూర్చోలేము, ఒక్కరం కూడా ఆరాధించలేము. కానీ దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు? లోకంలో జ్ఞానులైన వారు కాదంట, ఘనులైన వారు కాదు, గొప్ప వంశం వారు కాదట. ఎలాంటి వారిని చెప్పండి? వెర్రి వారిని అంటున్నాడు కదా. దేవుని ఎదుట అసహ్యింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఎవరమే? ఇది దేవుడు చెప్తున్న మాట. అంటే మనకు జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, బలం ఉండొచ్చు. కానీ మనం ఏమనుకోవాలి? మనల్ని మనము అనుకుంటేనే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. నాకు జ్ఞానం ఉందనుకుంటే ఓకే బాబు, నీ జ్ఞానం ఉంచుకొని నీ దగ్గరే, ఇంకా నా జ్ఞానం ఏం అవసరం లేదు కదా అనుకుంటాడు. నేను బలవంతుణ్ణి అనుకుంటే దేవుడు ఇంకా బలపరచడు. నేను బలహీనుడను అనుకుంటే, చూడండి తర్వాత మాట 27వ వచనంలో అక్కడ అంటున్నాడు 27లో, ఏ శరీరియు దేవుని ఎదురు అసహ్యింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఏమై ఉన్నాం? బలహీనులమే. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకుంది
బలహీనులుగా ఉన్న మనలను బలపరచడానికి, బలవంతులుగా చేయడానికి, వెర్రివారుగా ఉన్న వారిని జ్ఞానవంతులుగా చేయడానికి దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క బలం కావాలి. కనుక అలాంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా చూడండి, బలహీనులైన వారిని ఏర్పరచుకుని ఉన్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి దేవునిని బట్టి అతిశయించాలని కానీ మనలను మనం చూసుకొని ఏమీ అతిశయించడానికి వీల్లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే దానియేలు గ్రంథంలో బబులోను దేశంలో ఏర్పాటు చేసుకున్నాడంట. 3-4 వచనాల్లో ఉన్నాయి. ఇవన్నీ తెలిసిన, ఇవన్నీ కలిగిన వారిని కొందరిని ఏర్పాటు చేసి వారికి కల్దీయుల భాషను, విద్యను నేర్పుమని చెప్తూ ఉన్నాడు. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని కూడా నేర్చుకోమంటున్నాడు. ఆయన నేర్పిస్తాను అంటున్నాడు. మత్తయి 11:29 ఉంది నేర్చుకునుడి అని. ఇంకా చాలా విషయాలు, వచనాలు ఉన్నాయి. కానీ ఆయన పిల్లలమైన మనం కూడా నేర్చుకోవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ నేర్పించమంటూ ఉన్నాడు. ప్రభువు కూడా మనకు నేర్పిస్తున్నవాడుగా ఉన్నాడు. కనుక ఈ రీతిగా ఈ తత్వజ్ఞానం తెలిసిన జ్ఞానులైన, సౌందర్యము కలిగిన, లోపము లేని, రాజవంశంలో ముఖ్యులైన, సకల విద్యా ప్రవీణత కలిగిన వీరిని ఏర్పాటు చేయమన్నాడు. వారిలో నుండి ఒక 4 ఏర్పాటు చేశారు ఇశ్రాయేలీయులలో నుండి. ఈ 4 షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. కనుక ఈ 4 ఏర్పాటు చేశారు. ఈ 4 ఏర్పాటు చేసి వారికి కొన్ని ఆ భాష నేర్పించారు. నేర్పించిన తర్వాత వారి యొక్క భోజనము, వారి అలవాట్లు ఏమి నేర్చుకోలేదు. అక్కడ ప్రత్యేకంగా ఉన్నారు. అది మన అంశం కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఆ తర్వాత 6వ అధ్యాయంలోకి రండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఇప్పుడు ఈ 120 మందిలో అధిపతులలో దానియేలు మొదటివాడుగా ఉన్నాడు, ముఖ్యుడిగా ఉన్నాడు, మరి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు. ఆ ప్రధానులలో, అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందినవాడుగా ఉన్నాడు. 4వ వచనంలో దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేసిన వాడు కాదు, ఏ లోపము కూడా లేదు అని చూస్తూ ఉన్నాం. 120 మంది ఆ దేశం మొత్తమే అధికారులుగా ఉండగా వారందరూ వీరికి లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పవలసి వచ్చినప్పుడు వారందరూ దానియేలులో తప్పును కనుగొనాలని చూస్తున్నారంట. ఎందుకు చూస్తున్నారంటే ఆ 120 మంది ముగ్గురికి ఇవి చెప్పాలి, లెక్కలు అప్పచెప్పాలి. వీళ్ళిద్దరు కలిసి మరలా దానియేలుకి అప్పచెప్పాలి. దానియేలు ఎలాంటి వాడు? నేరం ఏమీ లేదు, లోపమేమీ లేదు, పైగా అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. అలాంటి దానియేలుకి, నమ్మకస్తుడైన దానియేలుకి లెక్కలు అప్పచెప్పాలంటే వారందరూ ఎలాగుండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండటం అంటే కష్టమా? లేదా? చాలా కష్టమే. ఎందుకంటే ఈ 120 మందికి అప్పగించినప్పుడు 120 మంది వచ్చి నమ్మకంగా చెప్పగలరా? చెప్పలేరు. వారి దగ్గర తప్పు ఉండొచ్చు, లోపం ఉండొచ్చు. కానీ ఇప్పుడు దానియేలు దగ్గరికి వచ్చేలాగా లెక్కలన్నీ ఏమవుతాయి? కరెక్ట్ చేయాలి. ఇక్కడ ఇదేమైంది, ఇంతేమైంది, ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టారు, అక్కడ ఎందుకు అంత ఖర్చు పెట్టారు, అవేవి ఆ లెక్కలు సరిగా లేవు, ఆ రిసీట్ చేయి, ఇవన్నీ దానియేలు అడుగుతాడు. ఎందుకు? నమ్మకమైన వాడు, ఇతడు నమ్మకంగా పరిపాలన చేయాలి. కాబట్టి ఇప్పుడు వారికి దానియేలు ఎలాంటి వాడు అయ్యాడంటే కొరకరాని కొయ్య అయ్యాడు. అరే దానియేలు ఏదైనా ఒక తప్పు పెట్టి పక్కకు తప్పిస్తే మనకు బాగుంటుంది, హ్యాపీగా కదా, అంతే కదా. మంచివాడుగా, నమ్మకమైన వాడుగా, లోపం లేనివాడుగా, లోపం కనుక్కోవాలని చూస్తున్నారు. ఏది ఒప్పుకోట్లా, అంత కరెక్ట్గా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలి, అంతే, నాకు కరెక్ట్గా లెక్కలు చెప్పాలి అని దానియేలు అంటున్నాడు. అందుకని వారందరికీ దానియేలు మీద లోపం లేదు కాబట్టి ఇప్పుడు వారికి ఏమొస్తుంది? కోపం వస్తుంది, అంతే కదా. అందుకని దానియేలు మీద ఏదైనా ఒక లోపం కనుగొనాలని ఆలోచిస్తున్నారు. కానీ దానియేలులో ఎలాంటి లోపము లేదట. కనుకనే ఒక
పోయిన వారం మనం చూచాం. రాజునే ప్రార్థన చేయాలి. అలాగ చేయకపోతే 30 రోజులు రాజును కాకుండా ఇంకే దేవుని ప్రార్థించినా దానియేలును తీసుకుని వీళ్ళు ఎక్కడేయాలి? సింహాల బోన్లో వేయాలి. అందరూ వింటారు, కానీ దానియేలు వినడు. దానియేలు ఎందుకు వినడు? దేవుని ఆజ్ఞనే పాటిస్తాడే కానీ ఒక మనిషిని పూజించాలంటే పూజించను అన్నాడు. కాబట్టి దానియేలును తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారు? సింహాల బోన్లో వేశారు. అయినా కానీ దానియేలును గురించి రాజు ఇచ్చిన సాక్ష్యం పోయిన వారం మనం చూచాం. ఎలాంటి వాడుగా ఉన్నాడు చూడండి, ప్రక్కనే కదా మనం చూచాం పోయిన వారంలో. 20వ వచనంలో 6:20లో అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్నా నీ దేవుడిని నేను రక్షింపగలిగినా అని అడిగినప్పుడు దానియేలు ఏమంటున్నాడు? అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనెను. ఈయన ఏ నేరం చేయలేదు, తప్పు చేయలేదు, కానీ వారే తప్పు చేసిన వారుగా ఉన్నారు, నింద వేసిన వారుగా ఉన్నారు, నా లేనిపోని అబద్ధాలు చెప్పిన వారుగా ఉన్నారు, సింహాల బోన్లో వేయించారు. కానీ దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు. కనుక యథార్థవంతుల పక్షంగా దేవుడు ఉంటాడు, నీతిమంతుల పక్షంగా దేవుడు ఉంటాడు. వారి భక్తే వారికి ఏం కలిగిస్తుంది? ధైర్యం కలిగిస్తుంది. కాబట్టి దానియేలు ధైర్యంగా ఉన్నాడు. ఏం పర్లేదు, సింహాల బోనం వేసుకోండి అని ప్రశాంతంగా వెళ్ళాడు. కారణం ఏంటంటే దానియేలు పక్షంగా ఆ తోటి ఉద్యోగస్తులు లేరు, ప్రభుత్వం లేదు, రాజు కూడా లేడు ఆ సమయంలో. కానీ వారందరికంటే అత్యున్నతుడిగా ఉన్న దేవుడు ఉన్నాడు దానియేలు పక్షంగా. మన పక్షంగా ఎవరున్నా ఎవరు లేకపోయినా మన పక్షంగా మనకు తోడుగా ఎవరుంటే చాలు కదా, ఆయన ఉంటే చాలు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆయన ఉంటే చాలు, ఆయన తోడుంటే చాలు. దానియేలు ఎక్కడికైనా వెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ యొక్క అగ్ని గంధకములతో మండే గుండములో పడటానికైనా సిద్ధంగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవుడు తోడుగా ఉండి ఇక్కడ దూతను పంపి కదా మనం చూస్తూ ఉన్నాం, దూతను పంపి సింహం యొక్క నోళ్లను మూయించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 23వ వచనంలో చూడండి, 6:23లో రాజు ఇందుని గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీరిన ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవునిందు భక్తి గలవాడైనందున ఏ హాని కలగలేదు. భక్తి గలవాడైనందున దూతను పంపి కావలి ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు తన యందు భక్తి కలిగిన వారి ఎడల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో అనేది పోయిన ఆదివారం మనము జ్ఞాపకం చేసుకున్నాం. కనుక దానియేలు జీవితంలో చూసినట్లయితే చూడండి ఎన్ని మంచి లక్షణాలు ఇక్కడ కనబడుతూ ఉన్నాయో. ఈ ఒక్క 6వ అధ్యాయంలోనే, ఇంకా మిగిలిన అధ్యాయాల్లో కూడా ఉన్నాయి, ఒక్క 6వ అధ్యాయంలోనే మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతడు రాజు దృష్టిలో ఉన్నాడు. రాజు అతని రాజ్యం అంతటి మీద అధిపతిగా చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. అలాగే మన పరమ తండ్రి అయిన దేవుడు కూడా నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచాలి అని ఆయన ఉద్దేశిస్తుంటాడు. నీవు ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఉండాలి. నీవు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఏ ఉద్యోగంలో ఉన్నావో, ఏ స్టడీస్లో ఉన్నావో, లేక ఏ సమాజంలో ఉన్నావో, లేక ఏ పనుల్లో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచాలి. రాజు ఉద్దేశం అది. కానీ ఈ మధ్యలో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి అన్నమాట. శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎందుకంటే సాతానుడు మన ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకోడు. ఎప్పుడు మనం ఎక్కడ క్రిందికి వెళ్ళాలని చూస్తూ ఉంటాడు, అభివృద్ధి చెందకుండా చేయాలని చూస్తుంటాడు, ఆశీర్వదించబడకుండా ఉండాలని చూస్తుంటాడు. కనుకనే దానియేలు యొక్క భక్తిని చూసి సాతానుడు వారిని ప్రేరేపించి సింహాల బోన్లు వేసి అడ్డం లేకుండా చేయాలనుకున్నారు.
కానీ వారికి అడ్డంగా ఎవరున్నారు? దేవుడు తన దూతను పంపాడు. కనుక దానియేలు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఇక్కడ దానియేలు ప్రఖ్యాతి నొందినవాడుగా, రాజ్యమంతటి పైన అధిపతిగా, ఆ 120 మందిలో కూడా ముగ్గురులో ముఖ్యుడిగా కనబడుతూ ఉన్నాడు. దానియేలు యొక్క భక్తి లక్షణాలు చూస్తే చూడండి, త్వరగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. దానియేలు యొక్క భక్తి లక్షణాలు 6:3లో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు. 4వ వచనంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. అతి శ్రేష్టమైన బుద్ధి, అధిపతులలో ప్రాముఖ్యుడిగా ఉన్నాడు, అధిపతులలో ప్రాముఖ్యుడిగా ఉన్నాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు. 3వది నమ్మకస్తుడిగా ఉన్నాడు. 4వది ఏ నేరమైనను తప్పైనను చేసిన వాడుగా లేడు, లోపము లేనివాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ప్రార్థించేవాడుగా ఉన్నాడు. 10-11 వచనాల్లో ప్రార్థించేవాడుగా, స్తుతించేవాడుగా ఉన్నాడు, బ్రతిమాలేవాడుగా ఉన్నాడు. 20లో నిత్యము సేవించేవాడుగా ఉన్నాడు. 8వ మాట కానీ చూస్తే 22వ వచనంలో తగ్గింపు విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు, తగ్గింపు విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. 21లో చూస్తే దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్నాడు. 23వ వచనంలో చూస్తే భక్తి గలవాడుగా కనబడుతున్నాడు. ఈ 10 లక్షణాలు ఈ ఒక్క అధ్యాయంలోనే దానియేలును గురించి వ్రాయబడినట్లుగా కనబడుతూ ఉన్నాయి. కనుక దానియేలు ఇలాంటి భక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉండగా, గత వారంలో మనం ధ్యానం చేసుకున్నట్లుగా అతడు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కూడా కలగలేదు. దేవుడు తన దూతను పంపించి అని మనం చూస్తా ఉన్నాం. అంటే భక్తి కలిగిన వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవుడు ఆయన దూతను పంపించిన వాడుగా ఉన్నాడు. ఈ భక్తి కలిగిన దానియేలు ఏం చేస్తున్నాడని చూచాం, ప్రాణహాని వచ్చింది. దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవుని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక నీ భక్తి నీకు ధైర్యం కలిగించదా అనే మాటలో నుండి మనం వచ్చాం ఇటు. అక్కడ నుండి 32వ కీర్తన 6లోకి వచ్చేసరికి ఏమనుంది, భక్తి కలిగిన వారందరూ నేను ప్రార్థన చేస్తారు. అలాగ ప్రార్థన చేసేవారిలో ప్రత్యేకమైన వాడికి ఎవరు కనపడుతున్నాడు? ఇక్కడ దానియేలు కనబడుతున్నాడు. దానియేలులో కొన్ని లక్షణాలు చూసాం గత వారం, ఇప్పుడు కూడా కొన్ని చూసాం. సో ఈ దానియేలు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రార్థనను బట్టి దేవుడు తన దూతను పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రార్థించగానే దూతను పంపిస్తాడా అంటే పంపించిన వాడుగా ఉన్నాడు కదా. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉంది అనేది అక్కడ కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇలాగున ప్రార్థించగా దేవుడు తన దూతను పంపిన సందర్భాలు బైబిల్లో, దేవుని వాక్యంలో మనం కొన్ని చూద్దాం. ప్రార్థన చేసే వారి దగ్గరకు లూకా సువార్తలో 1వ అధ్యాయంలో చూడండి, 1వ అధ్యాయం లూకా సువార్తలో లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 8వ వచనం నుండి, జకర్యా తన తరగతి చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమునందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడా ఆయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. అంటే వెలుపల ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, లోపల జకర్యా ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ధూపము వేయుట అంటే ప్రార్థన చేయుట అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక జకర్యా లోపల ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రజలు వెలుపల ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులైన వారు దేవుని ప్రజలైన వారందరి పక్షంగా జకర్యా లోపల యాజకుడిగా ప్రార్థన చేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రార్థన ఎక్కడెక్కడ జరుగుతుంది? ఎక్కడెక్కడ జరుగుతుంది? ఎక్కడ? వెలుపల జరుగుతుంది, లోపల జరుగుతుంది. సో ప్రార్థన అనేది ఒక్క లోపలికి మందిరంలోనికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఎక్కడ కూడా చేయాలి. వెలుపల ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనము ప్రార్థన చేయాలి. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వీరు వెలుపల లోపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. జకర్యా దగ్గరకు దేవుని దూత వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడు వచ్చాడు దేవుని దూత? ప్రార్థన చేయుచుండగా. దానియేలు దగ్గరకు ఎప్పుడు వచ్చాడని చూసాం?
ప్రార్థన చేయుచుండగా. కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ జకర్యా కూడా ఎలాంటి వాడుగా ఉన్నాడు చూడండి అక్కడ. ఓకే ప్రార్థన 6వ వచనం చూడండి. 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయుండిరి. నీతిమంతులయుండిరి అంటే భక్తి గలవారై ఉండిరి. భక్తి ఈజ్ ఈక్వల్ టు నీతిమంతులు. నీతిమంతులుగా ఉన్నారు అంటే, నిజమైన నీతిమంతులుగా ఉన్నారంటే వారు నిజమైన భక్తులుగా ఉంటారు. కనుక మనం భక్తి కలిగిన వారిని చూస్తున్నాం. దానియేలు భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు చూచాము. భక్తి గల వారు అందరూ ప్రార్థన చేస్తారని చూచాము. అలాగే దానియేలు చేస్తున్నాడు, ఇక్కడ జకర్యా చేస్తున్నాడు. కానీ ఇక్కడ భక్తి అనే మాట వాడలేదు కానీ నీతిమంతులై, భార్యాభర్తలు ఇద్దరిని గురించి చెప్తున్నాడు. జకర్యా, ఎలిజబెత్ వీరిద్దరు కూడా నీతిమంతులై ఉన్నారు అనే మాట ఇక్కడ మనకు తేటగా కనబడుతూ ఉన్నది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇక్కడ నీతిమంతులు అంటే భక్తి కలిగిన వారు అనేదే చూడాలి మనము. ఎందుకంటే ఉదాహరణగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలోకి రండి. జస్ట్ అంటే నీతికి భక్తికి సమానముగా ఉండే మాటలు కొన్ని ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే ముప్పై లేక 45వ కీర్తన చూడండి. లేక కీర్తన 37:16 చూడండి దయచేసి. 37:16 కీర్తన. నీతిమంతునికి కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనము కంటే, ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఇక్కడ నీతిమంతులు అన్నప్పుడు క్రింద ఏమి రాయాలి? అనీతిమంతులు అని రాయాలి. లేదా క్రింద భక్తిహీనులు అని రాసినప్పుడు పైన ఏమి రాయాలి? భక్తి కలిగిన వారని రాయాలి. కనుక అక్కడ భక్తికి బదులుగా ఏ మాట ఉపయోగించాడు అంటే నీతి అనేది ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే 75వ కీర్తన 10వ వచనం కూడా చూడండి. 75:10, భక్తిహీనుల కొమ్ములన్నిటి నేను విరగొట్టుదును, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. నీతిమంతులు భక్తిహీనులు అంటున్నాడు. అంటే భక్తి కలిగిన వారిని గురించి అయితే ఏం చెప్తాడు? భక్తి గల వారి కొమ్ములన్నిటిని నేను విరగొట్టుదును. భక్తి లేని వారిని, భక్తిహీనులు భక్తి లేనివారు. కనుక ఇక్కడ భక్తిహీనులు కొమ్ములన్నిటి నేను విరగొడతాను, భక్తి కలిగిన వారి కొమ్ములను నేను హెచ్చిస్తాను అనేది మనం అక్కడ అలాగూ పోల్చుకొని చదువుకుంటే మనకు చాలా అర్థమయ్యేటట్టుగా ఉంటుందన్నమాట. సామెతలు 13:3లో కూడా ఏమనుందంటే యెహోవా నీతిమంతుని ఆకలిగొననయ్యడు, భక్తిహీనుని ఆశను భంగము చేయును అంటున్నాడు. కనుక నీతిమంతుడు అనే దగ్గర మనం ఏమి పెట్టుకోవాలంటే భక్తి గలవాడు అని పెట్టుకోవాలి, అని చదువుకోవాలి. అంటే మన ఇక్కడ అంశాన్ని బట్టి. కాబట్టి ఇక్కడ నీతిమంతులైన ఎలిజబెత్, జకర్యాలు కనబడుతూ ఉన్నారు. వీరు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని యొక్క దూత దిగి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే భక్తి కలిగిన వారి ప్రార్థన అంత ప్రాముఖ్యమైంది, అంత శక్తి కలిగినది. దేవుని యొక్క దూతను పరలోకం నుండి దేవుడు పంపించే వాడుగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. కనుక ఇప్పుడు ఇక్కడ దేవుని దూత దిగి వచ్చి ఏం చెప్తున్నాడంటే నీ ప్రార్థన వినబడినది అంటున్నాడు. నీ ప్రార్థన వినబడినది. సో దానియేలుతో కూడా దేవుని దూత దిగి వచ్చి సింహాల బోనులో ఉండి నీవు చేసిన ప్రార్థన వినబడినది, ఆల్రెడీ సింహాల నోళ్ళన్నీ మూయించబడినవి. ఇక్కడ వచ్చేసి నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే వారి యొక్క ప్రార్థన అది, వారి అవసరత అది, వారి కోరిక అది. నీతిమంతుని ఆశ భంగపరచడు ఆయన. భక్తిహీనుల ఆశ భంగపరచబడుతుందంట. కనుక ఇక్కడ
వారి ఆశ ఏంటో, వారి కోరిక ఏంటో ఆయన యాజకుడిగా ఉండి యాజకత్వం చేస్తూ ఉండగా దేవుని దూత ప్రార్థన చేయుచుండగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అలాగనే అంటే ఇదంతా వివరించుకోవడం లేదు కానీ నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం మనం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము. ఇక్కడ ఒక వ్యక్తి వారి ఇంటి వారందరూ కనబడుతున్నారు. 10వ అధ్యాయం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయ్యలో ఉండెను. ఎవరైనా భక్తిపరుడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఏమై ఉన్నాడు? భక్తిపరుడైన వాడు ఏం చేయాలి అని చెప్పుకున్నాం మనం? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వారి ప్రార్థనను బట్టి దేవుడు తీసుకునే నిర్ణయాలు కనబడుతున్నాయి. చూడండి, ప్రార్థన చేయవాడు, ఇంటి వారందరితో కూడా కలిసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దానియేలు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. జకర్యా ధూపవేదిక దగ్గరికి వెళ్ళినప్పుడు యాజకత్వం చేస్తూ ప్రార్థన చేసేవాడు. ఇక్కడ కొర్నేలి ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. చూడండి, 3వ వచనంలో 3వ వచనం 13లో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఎప్పుడు వచ్చాడు? ప్రార్థన చేయుచుండగా దేవుని దూత అతని యొద్దకు వచ్చి. ఎందుకు దూతలు ఇలా దిగి వస్తున్నారు? ఆ రోజుల్లో దేవుని వాక్యం లేదు. ఆ రోజుల్లో ఈ ప్రవచన గ్రంథాలు మన చేతిలో లేవు, వారి చేతిలో లేవు. కనుక ఇప్పుడు సందేశం అందించాలి అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా ఆయనన్నా మాట్లాడేవాడు, లేకపోతే ఆయన దూతనన్నా పంపేవాడు. కనుక ఈరోజు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు తన దూతను ఎప్పుడు తీసుకొస్తాడా అనే ఎదురు చూడకాకండి. దేవుడు తన వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు. కనుక ఇక్కడ దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట ఆయనకి తేటగా వినపడిందంట. కొర్నేలిని ఆయన పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఇంటి వారందరితో కూడా. దేవుని దూత అతని యొద్దకు వచ్చి చూడు పిలుస్తూ ఏమంటున్నాడో 4వ వచనంలో, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, ఎందుకంటే ప్రార్థన చేసింది ఎవరికి? ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. కనుక ప్రార్థన చేసేవారి ప్రార్థనలు ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. అయితే ఎలా ఉండి ప్రార్థన చేయాలి? భక్తి కలిగి ప్రార్థన చేయాలి. నీతిమంతులుగా ఉండి మనము ప్రార్థన చేయాలి. భక్తి యొక్క నిర్వచనం ఏంటో పోయిన వారం కాకుండా అంతకుముందు వారం మనం చెప్పుకున్నాం, భక్తి నిర్వచనం. కనుక అలాగ ఉన్నప్పుడు దేవుడు ఆ భక్తి పరులైన వారి ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుడు తన దూతను పంపి ఇక్కడ ఆ ఇంటి వారందరికీ రక్షణ కార్యం, వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంకా బాప్తీసం పొందలేదు అప్పుడు. ఎందుకంటే వారికి ఎలాగన మందిరాలు లేవు, అంటే సువార్త ప్రకటించేవారు లేరు. సమాజ మందిరాలు ఉన్నాయి కానీ వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, ఇలా బైబిల్ లేదు. కనుక ఇంత తేట అయిన సువార్త అప్పుడు లేదు. కాబట్టే ఇలాగున దేవుని దూత వచ్చి చెప్పగా పేతురును పంపించాడు. పేతురు వారి కుటుంబం అంతటికీ స్వార్థను ప్రకటించాడు. వారందరూ నమ్మి బాప్తిస్మం పొందారు. వారికి కావాల్సింది అదే, ఆ రక్షణ భాగ్యం కావాలి. ఆయనకు కావాల్సినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, బహుధర్మం చేసేవాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే రక్షణ, పరలోక భాగ్యం కావాలి. కనుక దేవుడు దాని కొరకు దూతను అతని యొద్దకు పంపించాడు. ఎప్పుడంటే ప్రార్థన చేయుచుండగా అని మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితంలో కూడా ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, ప్రార్థన ఎంత అవసరమైందో అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే మరొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 12వ అధ్యాయంలోకి రండి. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం 12వ అధ్యాయంలో ముగిస్తున్నాను. 12వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. 5వ వచనం అపోస్తుల కార్యాలు 12:5లో
పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు నేను గదిలో వెలుగు ప్రకాశించెను. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? పేతురు చెరసాలలో ఉండిన, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి. ఇక్కడ పేతురు ప్రార్థన చేయడంలా ఎవరు చేస్తున్నారు? కానీ అక్కడ కార్యం ఏం జరుగుతుంది? ప్రార్థన అనేది జరుగుతుంది. అది సో పేతురు ఇందాక మనం చూస్తే కొర్నేలు చేస్తే వచ్చాడు, దానియేలు చేస్తే వచ్చాడు, ఎలిజబెత్ జకర్యాలు చేస్తే వచ్చాడు, దేవుని దూత వచ్చాడు. కానీ ఇక్కడ ఎవరు చేస్తున్నారు? అసలు చెరసాల్లో ఉన్నవాడు చేయటంలా, కానీ అతని పక్షంగా ఎంతమంది చేస్తున్నారంట? సంఘమైతే ఏం చేస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన విని దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపి ఎక్కడికి పంపించాడు? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నారో, ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారో అతని దగ్గరకు దేవుడు తన దూతను పంపి అతను విడిపిస్తూ ఉన్నాడంటే చూడండి ఎంత గొప్ప కార్యం. అతను విడిపించి ఎక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారి దగ్గరకు పేతురు నడిపించాడు. అంటే వారికి కావాల్సిన, సంఘానికి కావాల్సింది ఎవరు కావాలి? సంఘానికి పేతురు కావాలి. అంటే పేతురు ప్రార్థన చేయకుండా అలసిపోయి ఆ చెరసాలలో పడిపోయి ఉన్నా కానీ ఆయన వెనక ఏమున్నది? ఒక గొప్ప ప్రార్థన శక్తి ఉన్నది. ఆ శక్తే సంఘం. సంఘమే. దేవుడు సంఘాన్ని ప్రేమించాడు, సంఘం కొరకు ప్రాణం ఇచ్చాడు, సంఘాన్ని రేపు తీసుకుని వెళ్ళేది. కనుక ఆ సంఘంలో మనం చేర్చబడాలి అంటే నమ్మి బాప్తిసం పొంది ఆయన ఆరాధించే బిడ్డలంగా ఉండాలి. కనుక సంఘం యొక్క శక్తి కలిగిన, అత్యాసక్తి కలిగిన ప్రార్థన ద్వారా దేవుడు తన దూతను పంపించాడంటే చూడండి ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతమైన కార్యమో. ఇది మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, వారిని రక్షించడానికి. ఇవన్నీ ప్రార్థన ద్వారా జరుగుతున్న కార్యాలు. అంటే వ్యక్తిగత ప్రార్థన ఎంత అవసరమో సంఘ ప్రార్థన కూడా అంతే అవసరం. కాబట్టి ప్రార్థన ఎప్పుడు మనం తక్కువగా అంచనా వేయకూడదు. కాబట్టి ఇక్కడ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఉంటుండగా ఆ రీతికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకం నుండి దూతను పంపించి గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన వాడుగా చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాల్లో కూడా మన ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. అనేక సార్లు కూడా మన ప్రార్థనను బట్టి మనకు దేవుడు తన దూతను పంపి ఎన్నోసార్లు సహాయం చేసిన సందర్భాలు మన జీవితాల్లో చాలా ఉంటాయి. ప్రయాణాల్లో, ప్రమాదాల్లో, అపాయాలలో మనం కాపాడబడుతున్నాం అంటే మనతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన తన దూతను పంపిస్తూ ఉన్నాడు. కానీ మనకు కనబడడం, వీరికి కనబడి మాట్లాడాడు. కనుక దేవుడు ఆయన బిడ్డల ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ వారికంటే కూడా దేవుడు ఏం చేశాడు? మన నిమిత్తము దూతను కాకుండా పరలోకం నుండి తన కుమారుడైన యేసుక్రీస్తు వారినే పంపించాడంటే చూడండి ఎంత ప్రేమో. కనుక ప్రభువారు మన కొరకు తన కుమారుని పంపి తన యొక్క రక్షణ మనకిచ్చి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇంకా అలా ఆయన బిడ్డలు కాని వారు ఉంటే ఈ సమయంలో ప్రభువారి యొక్క రక్తం సిద్ధంగా ఉంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. కనుక పవిత్రపరిచే రక్తం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆయన పవిత్రపరిచి పరిశుద్ధపరిచి సంఘంలో చేర్చగా ఆయన పిల్లలమైన మనము మన యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైంది. అలాగే సంఘ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఈ ప్రాముఖ్యత తెలిస్తే ఆ ఉపవాస కూడికి చాలామంది వస్తారు, విజ్ఞాపన కూడికి కూడా చాలామంది వస్తారు. ఆ ప్రాముఖ్యత తెలియక, ఆ శక్తి తెలియక ఆసక్తి కోల్పోతూ రాలేక వెనకబడిపోతూ ఉన్నాం. కనుక ఈ సమయంలో మరి భక్తులైన వారి జీవితాల్లో వారి భక్తిని బట్టి దేవుడు ఎలాగున తన దూతలను పంపిస్తూ ఉన్నాడో మనం విన్నాం. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడుగా ఉంటుండగా ఆ ఆశ్చర్య కార్యాలను మనం అనుభవించాలి అంటే అలాంటి భక్తి కలిగిన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలని జీవితంలో, నీ కుటుంబంలో, మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన సంఘంలో కూడా జరిగించేవాడిగా ఉండడానికి జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం. అలా ఉండడానికి ప్రభు మనల్ని బలపరచునుగాక, మన భక్తిని ఇంకనూ ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక.